హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో ఈ 4 పదాలు ఎలా వాడాలి, సెంటెన్సెస్లో ఎలా కూర్చాలి అనేది మనం నేర్చుకుందాం. వెన్, వైల్, యాజ్, డ్యూరింగ్. ఓకే, వీటి గురించి మనం నేర్చుకుందాం. ఇవి ఎప్పుడు వాడతామంటే తెలుగులో మనం ఈ రకం పదాలు ఎలా అయితే వాడాల్సి వస్తుందో, ఎప్పుడైతే వాడాల్సి వస్తుందో అప్పుడు వాడతామండి. జరుగుతూ ఉండగా, చేస్తూ ఉండగా, అవుతూ ఉండగా, అది అలా ఉండగా, ఎప్పుడైతే ఫలానా సమయంలో, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మనం తెలుగులో ఎప్పుడైతే చేయాల్సి వస్తుందో, మనం భావం చెప్పేటప్పుడు ఇలాంటివి ఎప్పుడైతే చెప్పాల్సి వస్తుందో అప్పుడు మనం ఈ పదాలు వాడతాం అన్నమాట. ఒకసారి మీరు గమనించారనుకోండి, ఇవన్నీ టైంతో ముడిపడి ఉన్నాయి. అంటే 2 యాక్షన్స్ ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఒకటి జరుగుతుండగా ఇంకోటి జరుగుతుంది అని చెప్తున్నాం, రైట్? టైంకి సంబంధించి అదే సమయంలో, ఒకటి జరుగుతున్న సమయంలో ఇంకోటి కూడా జరుగుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు వెన్, వైల్, యాజ్, డ్యూరింగ్. మనం కొన్ని తెలుగు వాక్యాలు చూద్దామా? తినేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దు. వైజాగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు నిన్ను స్టేషన్లో చూశాను. మేము భోంచేస్తున్నప్పుడు సార్ పిలిచారు, వెంటనే రమ్మని. చేతికి కట్టుకట్టి ఉండటం వల్ల చెయ్యి ఎత్తలేకపోయాడు. అశోకుడి కాలంలో చాలా చెట్లు నాటించారు అని చెప్తారు. ఓకే, ఇవి మీరు గమనిస్తే ఒక స్టేట్మెంట్, అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని కూడా జరుగుతుంది, 2 ఒకేసారి జరుగుతున్నాయి అని చెప్పడానికి ప్రయత్నించేవి ఈ వాక్యాలు. ఓకే, మనం ఫస్ట్ వెన్ గురించి నేర్చుకుందాం. ఐ యూస్ టు క్లైంబ్ ట్రీస్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐ వాజ్ యంగ్, నేను వయసులో ఉన్నప్పుడు, లేదా యంగ్ వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు. వెన్ ఐ వాజ్ యంగ్, చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చెట్లు ఎక్కేవాడిని. ఐ యూస్ టు క్లైంబ్ ట్రీస్ వెన్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు అర్థమైందా వెన్ ఎలా వాడుతున్నాము? యంగ్గా ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేసేవాడివి? చెట్లు ఎక్కేవాడిని, రైట్? వెన్ విల్ యూ బి రెడీ? ఏ సమయానికి నువ్వు రెడీగా ఉంటావు? ఇక్కడ మరి రెండో యాక్షన్ ఏంటి అంటే, నువ్వు రెడీగా ఉంటే నేను నిన్ను తీసుకెళ్తాను కదా, లేదా మనం కలిసి వెళ్ళొచ్చు కదా. సో రెడీ అవ్వటం, వెళ్ళటం 2 పనులు. ఓకే, వెన్ విల్ యూ బి రెడీ? ఎప్పుడు, ఏ సమయానికి రెడీగా ఉంటావు? మెసేజ్ మీ వెన్ యూ స్టార్ట్, ఐ విల్ బి రెడీ. స్టార్ట్ అయినప్పుడు మెసేజ్ చెయ్యి, నేను రెడీ అవుతాను, నేను అప్పటికి రెడీగా ఉంటాను, రైట్? మెసేజ్ మీ వెన్ యూ స్టార్ట్. మై సిస్టర్ వాజ్ స్టిల్ స్లీపింగ్ వెన్ దే కేమ్ హోమ్. వారు వచ్చే సమయానికి, వెన్ దే కేమ్ హోమ్, వారు ఇంటికి వచ్చే సమయానికి మా సిస్టర్ ఇంకా నిద్రపోతూనే ఉంది. మై సిస్టర్ వాజ్ స్టిల్ స్లీపింగ్. వెన్ ఐ సా హర్ షీ వాజ్ వేరింగ్ అ బ్లూ డ్రెస్. 2 యాక్షన్స్ ఏంటి? నేను చూడటము, ఆమె బ్లూ డ్రెస్ వేసుకుని ఉండటం. నేను ఆమెని చూసినప్పుడు షీ వాజ్ వేరింగ్ అ బ్లూ డ్రెస్. వైల్ చూద్దామా? వైల్ కూడా సుమారుగా ఇదే మీనింగ్ వస్తుంది, కానీ వెన్కి వైల్కి ఉన్న తేడా ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ వాజ్ రైటింగ్ మై హోంవర్క్ వైల్ యు ఆర్ ప్లేయింగ్. గమనించినట్లయితే వెన్ అనేది ఒక పెద్ద యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న యాక్షన్ గురించి చెప్పాం. వైల్ అనేది 2 పెద్ద యాక్షన్స్ గురించి చెప్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, వైల్ యు ఆర్ ప్లేయింగ్, నువ్వు ఆడుకుంటున్నప్పుడు నేను హోంవర్క్ రాస్తూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్ మై హోంవర్క్ వైల్ యు ఆర్ ప్లేయింగ్. నువ్వు ఆడుకుంటూ ఉన్నప్పుడు నేను హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాను. ఇతను ఆడుతున్నంతసేపు నేను హోంవర్క్ రాస్తూనే ఉన్నాను. ఐ డు నాట్ వాంట్ యూ టు డ్రైవ్ వైల్ యు ఆర్ టయర్డ్. నువ్వు అలసిపోయి ఉన్నావు, యు ఆర్ టయర్డ్. వైల్ యు ఆర్ టయర్డ్, అలసిపోయి ఉన్నప్పుడు. ఐ డు నాట్ వాంట్ యూ టు డ్రైవ్, నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు డ్రైవ్ చేయటం నాకు ఇష్టం లేదు. వైల్ యు ఆర్ టయర్డ్, ఐ డోంట్ వాంట్ యూ టు డ్రైవ్. వైల్ వి వర్ ఇన్ చెన్నై వి వెంట్ టు ద బీచ్ డైలీ. చెన్నైలో ఉన్నంత కాలము, వైల్ వి వర్ ఇన్ చెన్నై, చెన్నైలో ఉన్నంత కాలము
వి వెంట్ టు ద బీచ్ డైలీ, రోజు బీచ్కి వెళ్ళాము అంటున్నాడు. ఓకే, దిస్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ వైల్ ఐ వాజ్ అస్లీప్. నేను నిద్రపోతున్నప్పుడు ఇది జరిగి ఉండొచ్చు. దిస్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే లెగిసున్నప్పుడు అవ్వలేదు నాకు గ్యారంటీ. సో దిస్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, ఇది నేను నిద్రపోయి ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు. వైల్ యు ఆర్ ఇన్ దిస్ కాలేజ్ యు మస్ట్ రెస్పెక్ట్ ద టైమింగ్స్. నువ్వు కాలేజ్లో ఉన్నంత వరకు టైమింగ్స్ని పాటించాల్సిందే. వైల్ యు ఆర్ ఇన్ దిస్ కాలేజ్ యూ మస్ట్ రెస్పెక్ట్ ద టైమింగ్స్. అలాగే ఫాలో అని కూడా అనొచ్చు. ఇప్పుడు యాజ్ ఎలా వాడతామో చూద్దాం. యాజ్ కూడా ఎగ్జాంపుల్స్ చూస్తేనే అర్థమవుతుంది. జస్ట్ యాజ్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నేను ఇంకా బయటికి కంప్లీట్గా వెళ్ళనే లేదు. జస్ట్ యాజ్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, జస్ట్ హౌస్లోంచి బయటికి రావటం వర్షం మొదలైంది. జస్ట్, ఈ జస్ట్ అనే పదం జస్ట్ ఇప్పుడే అంటుంటాం చూసారా, అలా మొదలుపెట్టిన వెంటనే జరిగింది. జస్ట్ యాజ్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. యాజ్ సూన్ యాజ్ యూ రీడ్ దిస్ మెసేజ్ కాల్ మీ. ఇది ఒక కామన్ కన్స్ట్రక్షన్ అండి. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, ఇది జరిగిన వెంటనే. ఏది జరిగిన వెంటనే? యాజ్ సూన్ యాజ్ యూ రీడ్ దిస్ మెసేజ్, ఈ మెసేజ్ చదివిన వెంటనే నాకు కాల్ చెయ్యి. యాజ్ సూన్ యాజ్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం వాడాల్సి వస్తుంది. యాజ్ సూన్ యాజ్ యూ రీడ్ దిస్ మెసేజ్ కాల్ మీ. హీ వాజ్ గెటింగ్ ఎక్సైటెడ్ యాజ్ వీ వర్ గెటింగ్ క్లోజర్ టు ద థియేటర్. చిన్నపిల్లాడు కావచ్చు, లేదా సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కావచ్చు. థియేటర్కి దగ్గర అవుతున్న కొద్దీ, యాజ్ వీ వర్ గెటింగ్ క్లోజర్ టు ద థియేటర్ హీ వాజ్ గెటింగ్ ఎక్సైటెడ్. రైట్, థియేటర్కి దగ్గర అవుతున్న కొద్దీ, మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, థియేటర్ దగ్గర పడుతున్న కొద్దీ అతనికి ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. హీ వాజ్ గెటింగ్ ఎక్సైటెడ్ యాజ్ వీ వర్ గెటింగ్ క్లోజర్ టు ద థియేటర్. సమ్వన్ కాల్డ్ ఆన్ మై ఫోన్ జస్ట్ యాజ్ ఐ వాజ్ ఫాలింగ్ అస్లీప్. జస్ట్ యాజ్ ఐ వాజ్ ఫాలింగ్ అస్లీప్. నిద్రకి ఉపక్రమిస్తున్నాను, కాసేపట్లో నిద్రపోతాను అనగా అప్పుడే ఎవరో నా ఫోన్కి కాల్ చేశారు. జస్ట్ యాజ్ ఐ వాజ్ ఫాలింగ్ అస్లీప్ సమ్వన్ కాల్డ్ ఆన్ మై ఫోన్. ఇది రివర్స్ చేసినా నీట్గా అలాగే పనికొస్తుంది. జస్ట్ యాజ్ అనేది స్టార్టింగ్లో కూడా పనిచేస్తుంది కదా, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం, అలా అనమాట. సమ్వన్ కాల్డ్ ఆన్ మై ఫోన్ జస్ట్ యాజ్ ఐ వాజ్ ఫాలింగ్ అస్లీప్. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ ప్రిఫర్ టీ. ఇంతకు ముందు చెప్పినట్టుగా, అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాం, ఇంతకు ముందు చెప్పినట్టుగా నాకు కాఫీ నచ్చదు. ఐ ప్రిఫర్ టీ. ప్రిఫర్ అంటే అవకాశం దొరికినప్పుడల్లా నేను టీయే తీసుకుంటాను. ఐ ప్రిఫర్ అంటే నాకు ప్రిఫరెన్స్ ఉంది. రైట్, ఐ ప్రిఫర్ టీ. ఏదైనా ఎప్పుడైనా చాయిస్ ఇస్తే నేను టీనే తీసుకుంటాను, కాఫీ కాదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ ప్రిఫర్ టీ. ఓకే, ఒక కామన్ ఎగ్జాంపుల్ తీద్దామండి. ఈ మూడు పదాలని వెన్, వైల్, యాజ్, ఈ మూడింటిని చూడడానికి ఒక కామన్ ఎగ్జాంపుల్ తీద్దామా? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్, సమ్వన్ వాజ్ నాకింగ్ ద డోర్. నేను పళ్ళు తోముకుంటున్నాను, ఎవరో తలుపు కొడుతున్నారు. సమ్వన్ వాజ్ నాకింగ్ ద డోర్ వైల్ ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్. కరెక్టే కదా? నేను బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఎవరో తలుపు కొడుతున్నారు. సమ్వన్ నాక్డ్ ద డోర్ వెన్ ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్. ఇక్కడ నాకింగ్ అని వచ్చింది, ఇక్కడ నాక్డ్ అని వచ్చింది. వైల్ అనేది 2 కంటిన్యూస్ యాక్షన్స్ని సూచిస్తుంది. వైల్ ఒక యాక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు రెండో యాక్షన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటే వైల్ వాడాలి. ఒక యాక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక స్మాల్ యాక్షన్, ఒక షార్ట్ యాక్షన్ కనుక జరిగితే వెన్ వాడచ్చు. నాక్డ్ అనేది ఒక చిన్న పనే కదా, జస్ట్ తలుపు కొట్టడం. పైన ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్ సమ్మన్ వాజ్ నాకింగ్ ద డోర్ అంటే నేను పళ్ళు తోముతున్నంతసేపు ఎవరో తలుపు కొడుతూనే ఉన్నారు అనే అర్థం తెస్తుంది. సో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో వెన్ అనేది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే బ్రషింగ్ మై టీత్ ఇది లాంగ్ యాక్షన్ కదా, ఒక 2-3 నిమిషాలు పడుతుంది. నాక్డ్ ద డోర్ ఒక్కసారే కదా తలుపు కొట్టేది. ఓకే, యాజ్ను ఉపయోగించి ఎలా చేస్తాం? యాజ్ ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్ సమ్వన్ నాక్డ్ ద డోర్. చెప్పడానికి సెంటెన్సెస్ 3 కరెక్టేనండి, పెద్ద మిస్టేక్స్ ఏమీ లేవు. కానీ అన్నిటికంటే బెస్ట్గా సూట్ అయ్యేది వెన్తో మనం తయారు చేసిన సెంటెన్స్.
మన యాజ్ సెంటెన్స్ని చూసుకుంటే కూడా వెన్కి మాదిరిగానే సేమ్ వెన్ ఎలా ఉందో అలాగే యాజ్ ఐ వాజ్ బ్రషింగ్ మై టీత్ సమ్వన్ నాక్ ద డోర్. పళ్ళు తోముకుంటున్నప్పుడు ఎవరో తలుపు కొట్టారు. వన్ మోర్ పదం ఇంకొకటి మనం నేర్చుకోవాలి కదా, డ్యూరింగ్. ఈ డ్యూరింగ్ ఎప్పుడు వాడతాం? ఎగ్జాంపుల్స్ చూద్దామా? దిస్ మూవీ రిలీజ్డ్ డ్యూరింగ్ అవర్ డిగ్రీ హాలిడేస్. ఈ డిగ్రీ హాలిడేస్లో ఉండగా అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. డ్యూరింగ్ అవర్ డిగ్రీ హాలిడేస్, ఆ డిగ్రీ హాలిడేస్ మధ్యలో ఉండగా. డ్యూరింగ్ ద 6 hour జర్నీ షీ డిడ్ నాట్ స్పీక్ 1 word ఆల్సో. మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడగానే డ్యూరింగ్ ఎక్కడ వాడుతున్నామో అనేది ఒక ఐడియా వచ్చి ఉండాలి కదా. డ్యూరింగ్ అనేది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్, ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉన్న టైం పీరియడ్ ఉన్నప్పుడల్లా డ్యూరింగ్ వాడతామండి. క్రితం ఎగ్జాంపుల్లో మన డిగ్రీ హాలిడేస్, అవర్ డిగ్రీ హాలిడేస్, ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటుంది కదా, ఆ మధ్యలో రిలీజ్ అయింది అని చెప్తాం. ఇక్కడ డ్యూరింగ్ ద 6 hour జర్నీ, 6 గంటల మా ప్రయాణంలో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షీ డిడ్ నాట్ స్పీక్ 1 word ఆల్సో. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ టూ రిమైన్డ్ సైలెంట్ డ్యూరింగ్ దట్ ఎంటైర్ పీరియడ్. సెకండ్ ఎగ్జాంపుల్కి థర్డ్ ఎగ్జాంపుల్కి బాగా సంబంధం ఉంది కదా. ఆ అమ్మాయి 6 గంటల జర్నీలో ఏమీ మాట్లాడలేదు. అతను కూడా రిమైన్డ్ సైలెంట్, సైలెంట్గా ఉండిపోయాడు డ్యూరింగ్ దట్ ఎంటైర్ పీరియడ్. ఆ మొత్తం పీరియడ్ ఏ పీరియడ్? 6 hour జర్నీ. అతను కూడా సైలెంట్గా ఉండిపోయాడు అని చెప్తున్నారు. రైట్. డ్యూరింగ్ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఇస్ అ డెఫినిటివ్ పీరియడ్. పక్కాగా మనకి ఒక స్టార్ట్ ఒక ఎండ్ తెలిసినప్పుడు, టైం పీరియడ్ తెలిసినప్పుడు మనం డ్యూరింగ్ వాడచ్చు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 45 days దే స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మాలేసుకుంటారు కదా కొంతమంది, దాని గురించి అనమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 45 days దే స్లీప్ ఆన్ ద ఫ్లోర్. ఐ హ్యావ్ ట్రైన్డ్ మెనీ ప్లేయర్స్ డ్యూరింగ్ మై సర్వీస్ యాజ్ అ కోచ్. సో ఇక్కడ డెఫినిటివ్ పీరియడ్ అనేది నేను కోచ్గా సర్వీస్ చేసినప్పుడు, నా సర్వీస్లో చాలామందిని ప్లేయర్స్ని, ఆటగాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చాను. కోచ్గా నా సర్వీస్ టైంలో, డ్యూరింగ్ మై సర్వీస్ యాజ్ అ కోచ్ ఐ హ్యావ్ ట్రైన్డ్ మెనీ ప్లేయర్స్ డ్యూరింగ్ మై సర్వీస్ యాజ్ అ కోచ్. ఓకే, అదండి డ్యూరింగ్ అనేది. ఎప్పుడు డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు డ్యూరింగ్ వాడతాం. వెళ్ళే ముందు మనం ఒక హోంవర్క్ చేద్దామండి. సేమ్ మనకి అలవాటైనట్టుగానే హోంవర్క్లో మనం మొదట చూసిన సెంటెన్సెస్సే ఉంటాయి. స్టార్టింగ్లో మనం ఈ తెలుగు సెంటెన్సెస్ అన్నీ చూసాం. రైట్. ఈ సెంటెన్సెస్ని ఈ వీడియోలో చూసిన నాలెడ్జ్తో వెన్, వైల్, యాజ్, డ్యూరింగ్ వీటిలో ఏదో ఒకటి వాడి ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియోలో మనం నేర్చుకున్న పదాలని వాడి ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి అనేది కింద కామెంట్స్లో రాయండి. తప్పులు జరిగినా పర్వాలేదు, మీరు రాయండి, నేను కరెక్ట్ చేస్తాను. అటెంప్ట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. అటెంప్ట్ చేస్తేనే కదండి తెలిసేది మనకి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటి అనేది. మొహమాట పడద్దు, సిగ్గు అస్సలు పడద్దు. తప్పులు జరిగితే జరిగాయి, నేను కరెక్ట్ చేసి పెడతాను. కింద కామెంట్స్ మాత్రం తప్పనిసరిగా రాయండి. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.